తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీ పైన ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12వ తేదీలోపు వివరణ ఇవ్వండి, నోటీసులో ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. ఒక్కసారి ఆ లెటరు ఆయనకు వచ్చిన దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి ఇదిగోండి. సో తీన్మార్ మల్లన్నకు వచ్చిన నోటీస్ ఇది. ఎవరైతే ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారో చిన్నారెడ్డి గారు ఆయనకు పంపించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, the disciplinary action committee of TPCC has received many representations, complaints and memoranda from the party cadre as well as from the OBC associations for burning the caste census report which hurt the sentiments of the BCs in Telangana state. అసలు బీసీల సెంటిమెంట్ హట్ అయ్యేది నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడిన దానివల్ల బీసీల సెంటిమెంట్ హట్ అయిందట. ఆయన మాట్లాడిందే బీసీల కోసం కదా. నీ తప్పుల తడక నీ బోగస్ కులగణన రిపోర్ట్ తగలబెడితే దాని మీద ఇది తప్పు అని మాట్లాడితే బీసీల సెంటిమెంట్ హట్ అయిద్దా? మాట్లాడకపోతే అది తప్పు అవుతుంది. మాట్లాడితే ఎట్లా తప్పు అవుతుంది? యూ హ్యావ్ ఆల్సో రష్డ్ టు ద ప్రెస్ అండ్ యూజ్డ్ ద filthy verbal language against the caste census which is the brainchild of our beloved leader Sri Rahul Gandhi ji. So చెత్త లాంగ్వేజ్ వాడినవు అండ్ మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం మేము కులగణన దాని ప్రకారం చేస్తే అని మాట్లాడుతున్నాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అంటున్నది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అండ్ పార్టీస్ ట్రీటింగ్ యువర్ అటర్నెస్ against the party leadership decision. Everyone knows that Telangana state is the first state which had completed the caste census within 50 days and created history in the ఇప్పుడు ఈ 50 డేస్లో మేము కంప్లీట్ చేసినాం, హిస్టరీ ఇదని మాట్లాడుతున్నారు. ఒక్కసారి బీహార్కి వెళ్ళండి, ఎంత పగడ్బందీగా ఎంత పర్ఫెక్ట్గా అక్కడ గవర్నమెంట్ దాదాపు ఒక 100 రివ్యూస్లో ముఖ్యమంత్రి పాల్గొని ఉంటాడు అక్కడ, నితీష్ కుమార్. మరి ఈ ముఖ్యమంత్రి ఎన్ని రివ్యూస్లో పాల్గొన్నాడు? వాళ్ళ సర్వేతో ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఒక పిలుపునివ్వండి మీరు. ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఇంకెవరైనా పిలుపునివ్వండి, కులగణన అందరికి అయిందా లేదా, కానీ వాళ్ళు గాంధీ భవన్కి రండి అనండి. మీ గాంధీ భవన్ మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. లక్షలాది మంది ఇంటికి ఇంతవరకు కులగణన అప్లికేషన్ ఫామే రాలే. The census has proved that more than 56% of population belong to backward classes, including 10% of Muslim minorities, which was announced by the Honorable Chief Minister on the floor of the House. అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్తున్నది 46% హిందూ బీసీ, 10% ముస్లిం బీసీ. సమగ్ర కుటుంబ సర్వే 2004 లెక్కల ప్రకారం ఓన్లీ హిందూ బీసీ 51%. మీరు చెప్తున్న లెక్కల ప్రకారం హిందూ బీసీ 46%. దాదాపు 20 లక్షల తేడా ఉన్నది ఇక్కడ 2014కి ఈనాటికి. ఓసీలకు సంబంధించి 14%ని మీరు 10% ఉన్నదాన్ని 14% పైన చూపించారు, 15% పైన చూపించారు. కేసీఆర్ ఆనా 21% చూపించారు అని చెప్తున్నారు. వాళ్ళు ముస్లింలో ఓసీ అని, బీసీ అని, లేకపోతే హిందూ బీసీ, ముస్లిం బీసీ అని, హిందూ ఓసీ, ముస్లిం బీసీ అని వాళ్ళు కేటగరైజ్ చేయలే. మీరు చేసిర్రు, సరే అది కరెక్టే అనుకోండి. వాళ్ళు చేయలే. వాళ్ళు కేవలం బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, జస్ట్ ఒక ఈ కేటగరైజ్ ప్రకారమే వాళ్ళు రిపోర్ట్ బయట పెట్టారు. మీరు బీసీలు ఉంటే హిందూ బీసీ, ముస్లిం బీసీ అన్నారు, ఓసీ ఉంటే హిందూ ఓసీ, ముస్లిం ఓసీ అన్నారు. ఈ రకంగా చేసి దీన్ని అందులో ఇంక్లూడ్ చేసి 56% ఉన్నారని మాట్లాడుతున్నారు. ఓన్లీ హిందూ బీసీనే 51% ఉన్నారు 2014 నాటికి. మళ్ళీ ఏమంటున్నారు మీరు? అసలు ఆ రిపోర్ట్కి ఏమైనా అథెంటికేషన్ ఉందా? అదేమన్నా దాన్ని దేనికి ప్రామాణికంగా తీసుకోవాలా? అదేమన్నా జీవో ఇచ్చి చేసిర్రా, చట్టం అదేమన్నా అని మాట్లాడదు. మరి చాలా పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఎందుకు డిలీట్ చేసిరు? మరి దానికి చట్టబద్ధత లేనప్పుడు మరి దాన్ని వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎందుకు డిలీట్ చేసిరు? On the floor of the House on 4/2/2025 after thorough discussion in the state cabinet, the long pending demand of categorization of SCs also took place on the floor of the House yesterday itself. ఇది వర్గీకరణ కూడా చేసిరని చెప్తున్నారు. Everyone in the state has appreciated the task completed by the Telangana state government towards caste census.
within 50 days and categorization of SCs into 3 groups. You are trying to fulfill your personal agenda keeping aside the party's interest. So నీకు పర్సనల్ ఎజెండా ఉంది తీర్మానం మల్లన్న. కాంగ్రెస్ పార్టీ belongs to every individual irrespective of caste, religion and region. Being a member of Telangana Legislative Council, you have violated the norms, guidelines and procedure of the Indian National Congress Party's constitution in broad daylight. You have forgotten that the party has given you BB form and B form and helped you to get elected as MLC from the graduate constituency of Warangal, Khammam and Nalgonda. ఇప్పుడు పార్టీ హెల్ప్ చేసిందా లేదా అన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని అడగండి. వాళ్ళు పార్టీ కదా నల్గొండ జిల్లాలో, వీళ్ళంతా హెల్ప్ చేసిరా ఆయనకి? Hence, you are hereby directed or instructed to submit your explanation within a week, 12/2/2025, from the date of show cause notice issued, following which it will be constructed that you have no explanation to offer and serious action will be initiated against you as per procedures of the Constitution of Indian National Congress Party. The rectification, we are transmitting the same to the AICC for necessary action. Your explanation has to be reached on or before February 12, 2025, failing which strong action will be initiated as per the norms of Congress Party Constitution. ఒకవేళ కనుక మీరు 12వ తేదీలోగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. మరి మల్లన్న రెస్పాన్స్ ఏంటి దీని మీద? ఏదో ట్వీట్ చేసిండని అంటున్నారు. తీన్మార్ మల్లన్న ట్వీట్, డియర్ రాహుల్ గాంధీ, ద క్యాస్ట్ సెన్సస్ ఇన్ తెలంగాణ ఈజ్ ఫ్లాడ్ డ్యూ టు పొలిటికల్ ఓసీ డామినెన్స్. వి నీడ్ ఎ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ సర్వే ఫర్ ట్రూ సోషల్ జస్టిస్. సో జస్ట్ ఇది ఆయన షోకాజ్ నోటీస్కి అయితే ఎక్కడ రెస్పాన్స్ లేనట్టున్నది. అంటే ఆ షోకాజ్ నోటీస్ మీద ఆయన ఏమి మాట్లాడలేదు దీంట్లో. జస్ట్ రాహుల్ గాంధీకి ఒక ట్వీట్ చేసినారు. సో ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇక్కడ ఓసీ డామినేషన్ తోటి ఇక్కడ కులగణన రిపోర్ట్ తయారు చేసిరని. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు మల్లన్న మాట్లాడింది మీకు తప్పు అనిపిస్తున్నది. పీపుల్స్ కమిటీ అని ఒకటి ఉన్నది కదా, వాళ్ళు పీపుల్స్ కమిటీ వాళ్ళు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే, అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేసి ఏ క్వశ్చన్ ఇయర్ పెట్టాలి, ఎట్లా ఈ కులగణన చేయాలన్న దాని విషయంలో మీకు చాలా గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కమిటీనే, ఆ పీపుల్స్ కమిటీనే నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నీకు సోయున్నదా, ఏం రిపోర్ట్ తయారు చేసి కులగణన రిపోర్ట్ అని దుమ్మెత్తి పోసి నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇంతకుముందు ఆ వీడియో చూపించిన కదా. ఇగో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ సింహాద్రి గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, పృథ్వీరాజు వీళ్ళంతా కమిటీలో ఉన్నారు, సమ్మయ్య గారు, ఇంకా చాలామంది సామాజికవేత్తలు. వీళ్ళ ఆకునూరు మురళి గారు కూడా బిఫోర్ కులగణన ప్రజల దగ్గరికి అప్లికేషన్ వెళ్ళే ముందు వీళ్ళే కలిసి కూర్చొని తయారు చేశారు, అంటే సజెషన్స్ ఇచ్చారు. మరి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. సరే మల్లన్న మాట్లాడుతున్నాడు ఎట్లా అని అంటే సరే ఆయనకు పర్సనల్ ఎజెండా ఉంది అనుకుందాం, ఓకే మీరు అన్న దాని ప్రకారం అనుకుందాం. మరి వీళ్ళకేం ఎజెండా ఉంది? వీళ్ళు మీరు అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి మీరు పవర్లోకి రావడానికి కారణమైన వాళ్ళు వీరంతా. మరి వాళ్ళే మీరు తయారు చేసిన కులగణన రిపోర్ట్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు మల్లన్న కాన్సర్ చెప్పకండి, సరే ఆయన తప్పు చేసింది అనుకుందాం, ఆయన మీ పార్టీకి ఎజెండాకి వ్యతిరేకంగా పోతుంది అనుకుందాం, ఆయన సొంత ఎజెండా ఉంది అనుకుందాం. మరి వీళ్ళకి ఏం ఎజెండా ఉంది? వీళ్ళకి ఏం ఉండదే. వీళ్ళు బీజేపీతో అసలు పోయేటోళ్ళే కాదు, వీళ్ళు బీఆర్ఎస్తో అసలే పోరు. ఏమంటున్నారు వీళ్ళు? డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారో తెలియదు. లోకల్ బాడీస్లో రిజర్వేషన్ నిర్ధారణ చేయాలంటే ఈ తెలంగాణలో బీసీలో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఏ స్థాయిలో ఉంది అనేది నిర్ధారించాలి. గ్రామాలలో, మండల్లో, జిల్లా పరిషత్లో, అదేవిధంగా పట్టణాలలో, వార్డుల దగ్గర నుంచి ఏ స్థాయిలో ఏ కులాల వారు ఏ స్థాయిలో ఉన్నారనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చేసిన తర్వాత ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎక్స్టెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత వాళ్ళు నిర్ధారించాల్సి ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది.
అయితే కోర్టు తీర్పు ప్రకారం 50% కన్నా చేయాలి. వాళ్ళు డేటా వెరిఫై చేస్తారు, వెరిఫై వచ్చి మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. ఆ విధంగా పెట్టకుండా మొత్తం డేటాను సప్రెస్ చేసి, ఇంటింటి సర్వే మాత్రమే కాదు ఇది, సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, ఉపాధి ఫలాలు ఏ విధంగా ఈ వర్గాలకు దక్కాయి అనేది డీటెయిల్స్తో సహా ప్రకటించాల్సిన అవసరం ఉండే. కానీ ప్రభుత్వం వాటిని పెట్టి సప్రెస్ చేసింది. ఎప్పుడు సబ్మిట్ చేస్తారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ రేజ్ చేసినప్పుడు అది కాన్ఫిడెన్షియాలిటీ, అది కాన్ఫిడెన్షియల్ మాత్రమే మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడటం జరిగింది. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని అంటున్నారు ఆయన ప్రొఫెసర్. దీనికి ఆన్సర్ చెప్పాలా మీరు కాంగ్రెస్ వాళ్ళు? కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఎట్లయితుంది? ఇండివిజువల్ డీటెయిల్స్ ఇవ్వట్లే కదా వాళ్ళు, మొత్తం కన్సాలిడేటెడ్ టాబులేషన్ చేసి ఇస్తున్నారు కదా. దానికి అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేయకుండా ఊరుకున్నాయి. అంటే మొత్తం అగ్రకుల నాయకత్వంలో ఉన్న అపోజిషన్ పార్టీస్, అదేవిధంగా రూలింగ్ పార్టీ ఈ రాష్ట్రంలోని బీసీలకు, మిగతా వర్గాలకు అన్యాయం చేసే ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ స్టోరీని అల్లటానికి ఈ అసెంబ్లీని వినియోగించుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దాన్ని మీ ముందు ఇందులో ప్రవేశపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా 1931లో కాస్ట్ సెన్సస్, లాస్ట్ సెన్సస్ అయిన తర్వాత ఇప్పటి వరకు సెన్సస్ జరగలేదన్న విషయం మనకు అందరికీ తెలుసు. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, 1911 సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే నేషనల్ లెవెల్లో జరిగింది, డేటా ఉంది. ఆ డేటా అనఫిషియల్గా ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ డేటాను అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కంపారిటివ్గా ఆ డేటా ఈ డేటా చూసినట్లయితే ఈ మధ్యలో అనేక కమిషన్లు, ఓబీసీ కమిషన్ నేషనల్ లెవెల్లో, బీసీ కమిషన్ రాష్ట్రంలో వాళ్ళు జనాభా ఎంత ఉంది అనేది నిర్ధారించి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అరౌండ్ 52% ఉంది అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిషన్ కూడా అదే ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ 10.3 మాత్రమే ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నాయని ప్రకటించడం కూడా జరిగింది. అది కూడా అఫీషియల్ డాక్యుమెంటే. ఆ తర్వాత అనేక లేబర్ సర్వే జరిగింది, యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ సర్వే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జరుగుతూనే ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్ హెల్త్ సర్వే జరిగింది, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతూనే ఉంది. పావర్టీ ఫిగర్స్ మనకి లభిస్తూనే ఉన్నాయి, అందులో కూడా డేటా వస్తూనే ఉంది. వీటన్నిటినీ కంపేర్ చేసి, కంపైల్ చేసి, వెరిఫై చేసి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్తో కంపేర్ చేసి ఎంత ఉంది అనేది ఈజీగా ఎవరైనా ఒక 10th క్లాస్ స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ చదివి ఉన్నట్లయితే అతను చెప్పగలిగే స్థితిలో ఉండేది. కాబట్టి ప్రభుత్వాలు ఇవేమీ పాటించడానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కూడా నిపుణులను ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. నిపుణులు లేకుండా ఏ సర్వే జరగదు. స్టాటిస్టిషియన్స్ ఉండాలి, అదేవిధంగా సోషల్ సైంటిస్టులు ఉండాలి, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఇంకా అనేక మంది నిపుణులు ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఒక మానిటరింగ్ కమిటీయే లేదు, అసలు సూపర్విజనే లేదు. అసలు ఎవరు చూస్తున్నారో విషయం సమాజానికి తెలియదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటాడు, ఆ సందీప్ సుల్తానియా ఎవరికి దొరకడు, ఎక్కడ మీటింగ్లో, అఫీషియల్ మీటింగ్లో కూడా పాల్గొనలేదు. దొంగలు అంతా. ప్లానింగ్ కమిషన్ ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళంతా కష్టపడి ఎన్నో మీటింగ్స్ పెట్టి ఇగో ఈ రకంగా చేయాలని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. మీరు తయారు చేసిన రిపోర్ట్ని వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. మీరు తయారు చేసిన రిపోర్ట్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాస్ట్ సెన్సస్ మీద జరిగిన అఫీషియల్ మీటింగ్స్లో కూడా అతను పాల్గొనలేదు. దానికి మేమే సాక్ష్యం. అతను లేకుండానే మీటింగ్స్ జరిగాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఎక్కడా కూడా అంత ఇర్రెస్పాన్సిబిలిటీ టోటల్ ఆల్ లెవెల్స్ ప్రభుత్వం అదే చేస్తుంది. కాబట్టి ఆ విధంగా కొనసాగించి అల్టిమేట్గా ఈ క్వశ్చనర్ తయారు చేసి వాటిని నింపించడం జరిగింది. ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు, ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా ఇవ్వలేదు, సూపర్విజన్ లేదు, మానిటరింగ్ లేదు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేయాల్స్తే ఎవరికి కంప్లైంట్ చేయాలో లేదు, ఎవరిని అప్రోచ్ చేయాలో లేదు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఇది హెల్ప్ లైన్స్ అనేవి కంటిన్యూస్గా 24 hours పెట్టడానికి ప్రయత్నం. మీరు బీహార్ కనుక చూసినట్లయితే, ఈవెన్ ఆంధ్రాలో జరిగిన సర్వే, కర్ణాటకలో జరిగిన సర్వే చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక యాప్ తయారు చేశారు.
మిస్ అయిన వాళ్ళందరినీ ఒకవేళ ఎక్కడ మిస్ అయినా అక్కడ యాప్ అన్నా నింపడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సేవా కేంద్రాల్లో, మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు. అది కాకుండా చాలా ప్రభుత్వ ఆఫీసులలో వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరూ స్వయంగా వెళ్ళి నింపుకోవడానికి అవకాశం కల్పించింది. మళ్ళీ ఫోన్లు చేసి ఆ ఓనర్స్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో జరిగిన ఇంకొక వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే, ఇండ్లు లేని వాళ్ళు అనేక మంది తెలంగాణలో ఉన్నారు. రోడ్ల పక్కన జీవించేవారు, చెట్ల కింద జీవించేవారు, ప్లాట్ఫామ్స్ పైన జీవించేవారు, ఇంకా అనేకులు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. కన్స్ట్రక్షన్ సైట్లో వేలాది మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వేలాది మంది మైగ్రెంట్స్ బీహార్ నుంచి, యూపీ నుంచి, ఒరిస్సా నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చేస్తామని చెప్పింది. ఎవరు ఇది రాష్ట్రానికి వస్తున్నారు, ఎవరు బయటికి పోతున్నారు, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పింది. కానీ ఎవరిని కూడా చేయలేదు. వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు తెలియనిదే లేదు. వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. కాబట్టి ఇంత దుర్భరమైన పరిస్థితిని క్రియేట్ చేసి క్షేత్రస్థాయిలో జరిగే అవకతవకలను సవరించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి డేటా వచ్చిన తర్వాత కనీసం వెరిఫై చేయలేదు. మళ్ళీ రీటెస్టింగ్ చేస్తారు. ఎక్కడైనా కూడా ఎక్కడ రీటెస్టింగ్ చేయలేదు, శాంపుల్గా రీటెస్టింగ్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం రాలేదని చెప్తున్నారు కదా, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అసలు చాలా మంది చాలా కాలనీస్లో, హైదరాబాద్లో, వరంగల్లో, ఇంకా సిటీలలో చాలా కాలనీస్లో అసలు ప్రజలు దగ్గరికి రానేలేదు. హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొన్ని మాత్రమే నింపించడం జరిగింది, చాలా వదిలిపెట్టడం జరిగింది. ఇంకా ఈ విధంగా అనేక అవకతవకలు జరిగిన ప్రభుత్వము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అన్నది గమనించాల్సింది. ఇది ఒకసారి వినండి, మీకు మన తొలి వెలుగులో ఉంటుంది ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఎక్కడ ఆ క్వశ్చనయర్ తయారీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు చివరికి కనీసం అసలు ఈ రిపోర్ట్ ఏంది, దీని మీద ఏమైనా చెక్ చేద్దామన్న సోయి కూడా లేదట. అసలు ఆఫీసర్స్ ఇందులో కనీసం ఇన్వాల్వ్ కూడా కాలేదట. ఆ సందీప్ కుమార్ సుల్తానియా కనీసం ఐఏఎస్ ఆఫీసర్ మాకు దొరకనే లేదంటున్నారు. మరి ఎవరు తయారు చేసింది దీనిగా? ఇంట్లో కూర్చొని ఈ రెడ్లంతా ఇంట్లో కూర్చొని తయారు చేసిన రిపోర్ట్ ఇది. ఎవరు లీడర్ల గురించి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు మీరు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి వీళ్ళు చెప్పిన దానికి ఏం ఆన్సర్ చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో, పచ్చి అబద్ధాలు.